ఫ్యాషన్ డిజైనర్ అంటే సినిమాకి ఏ రేంజ్ వర్క్ చేయగలరు? నా ఉద్దేశంలో అంటే హ్మ్. మామూలుగా ఒక చిన్న వర్కే అనుకుందాం అనుకుంటే కాదు. హ్మ్. 'ఉప్పెన' లాంటి సినిమా తీసుకుంటే మొత్తం ఆ రూరల్ ఆ ఏరియాకి తీసుకెళ్ళిపోవాలి. హ్మ్. అందులో ఇప్పుడు మీరు 'ఉప్పెన' సినిమా చేశారు కాబట్టి ఆ టాపిక్ తీసుకొస్తున్నాను. హ్మ్. అంటే దానికి సంబంధించి మీరు చేసే వర్క్స్ ఎలా ఉంటాయి? బ్యాక్‌గ్రౌండ్ వర్క్స్? అంటే నేను ఫ్రమ్ ఆంధ్ర, భీమవరం. సో, నాకు కాకినాడ బ్యాక్‌డ్రాప్ వచ్చింది. నేను నియర్ బైయే. బట్ నేనెప్పుడు కాకినాడ బిఫోర్ వెళ్ళలేదు. ఓకే. అలా అని నేను కంప్లీట్‌లీ డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్. నా బర్న్ అండ్ బర్ట్ అప్ ఎవ్రీథింగ్ కంప్లీట్ డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్. అది నేను చేసే క్యారెక్టర్ వచ్చి ఫిషర్‌మ్యాన్ బ్యాక్‌గ్రౌండ్. అవును. సో, నాకసలు ఐడియానే ఉండదు కంపారిటివ్. హ్మ్. బట్ నాకున్న ఒక ఎలా అంటే జస్ట్ చెప్తే చాలు నేర్చుకోవడానికి చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను. సో, క్యారెక్టర్ చెప్పారు, స్టోరీ చెప్పారు. ఒక ఫిషర్‌మ్యాన్‌లాగా ఉండాలి. కాకపోతే చాలా యూనిక్‌గా ఉండాలి. అప్పటికి కొన్ని సినిమాలొచ్చినియి. కైండ్ ఆఫ్ ఈ స్మార్ట్ ఈ టైపు హ్మ్. లేదా ఇంకా కొన్ని చాలా సినిమాలొచ్చినియి. కొన్ని కొన్ని గోవాలో బట్టలుంటాయి. హ్మ్. సో, ఆ బట్టలు ఇలా ఈజీగా అవైలబుల్ ఉంటాయి. సో, మా డైరెక్టర్ ఏం చెప్పారు అంటే, "ప్రస్తుతం నాకిలా గోవా బట్టల్లాగొద్దు. సంథింగ్ యూనిక్‌గా కావాలి." సో, అప్పుడు నేనేం చేశా, పాత 'కృష్ణ' గారి సినిమాలు హ్మ్. 'వన్ నేనొక్కడినే' సినిమా ఉండేది. అవును. 'నంబర్ వన్' అని. హ్మ్. దాంట్లో ఎలా అంటే ఆయన చాలా వెరైటీగా బట్టలేస్తాడు. అలా చాలా పాత సినిమాలున్నాయండి. హ్మ్. అలాంటివి నేను రిఫరెన్స్‌లో చూసుకొని అండ్ కొన్ని తమిళ్ సినిమాలు చూసాను. వైవికు నాకు 'ఫిషర్‌మ్యాన్' ఐడియా లేదు. సో, ధనుష్ తమిళ్ సినిమాలన్నీ చూసేదాన్ని. హ్మ్. ఆ బనియన్స్ ఏంటి? ఎలా ఉంటాయి? ఓకే. లుంగీలు ఎలా కట్టాలి? ఇన్ కేస్ లుంగీలు వాడితే ఏ లుంగీస్ బెటర్ ఉంటాయి? దెన్ షర్ట్‌లు అప్పుడెలా అంటే లిమిటెడ్ బడ్జెట్స్ కూడా ఉంటాయి నాకు. హ్మ్. సో, బడ్జెట్‌లో చేసుకోవాలి, చాలా అందంగా చేయాలి అంటే ఎలా అన్నదానికి ప్రాక్టికల్‌గా ఉప్పెన బయటకొచ్చింది. ఓకే. నా ఎగ్జామ్ అది. ఆ! అంటే నిజంగా అప్పట్లోగా అంటే అంత పెద్ద ఫేమేం గాదు మీరు. హ్మ్. హ్మ్. మిమ్మల్ని ఒకసారి తీసుకోవాలి అంటే ఇప్పుడు మిగతా వాళ్ళందరికనుకోండి. హ్మ్. ఒక కెమెరామెన్ అంటే అతను వర్క్ చూపిస్తారు. హ్మ్. అది అతనికి ఫస్ట్ సినిమా అయినప్పుడు అతనికి ఛాలెంజే. హ్మ్. అదే ఒక మ్యూజిక్ డైరెక్టర్ అయితే ట్యూన్స్ ఇనిపిస్తారు. హ్మ్. మీరు ఏం చూపిచ్చి, ఏ హ్మ్. వర్క్ చూపిచ్చి మీరు ఆ కథకి లాక్ అయ్యి ఆ సినిమాకి ప్రొడక్షన్ డిజైనర్ ఐ మీన్ కాస్ట్యూమ్ కాస్ట్యూమ్. డిజైనర్ అవుతారు? హ్మ్. యాక్చువల్లీ నేను స్కెచెస్ చేస్తాను. స్టోరీ బోర్డ్ చేస్తాను. నా ఫ్రెండ్స్ కొంతమంది సినిమాలకి ఏదో ఓహ్! ఉంటే గనుక ఎవరైనా స్టోరీ చెప్పారు. ఈ సీన్ ఇక్కడ లాక్ అయిపోయింది. మాకు క్లారిటీ లేదు. దీన్నేమన్నా కొంచెం హెల్ప్ చేస్తాను. ఎంటైర్ సీనే స్కెచ్ వేసేస్తాను. సో, ఆ అలవాటుంది. అండ్ చాలామంది నా బ్యాచ్ అందరికీ తెలుసు. ఓకే. పీవీ స్కెచెస్ వేస్తుంది అండ్ స్టోరీ బోర్డ్స్ చేస్తది. నాకు స్టోరీస్ చాలా ఎక్కువ నాలెడ్జ్ ఉంది. ఎవరైనా స్టోరీ చెప్తే అది ఇన్వాల్వ్ అయిపోతాను. బావుంది, బాలేదు. లేదా దీంట్లో ఎంతవరకు నేను చేస్తే ఇంకెంత బావుంటుంది. అండ్ సేమ్ వేలో నాకు మ్యూజికల్ సెన్స్ కూడా అంతే ఉంది. ఓకే. సో, దానివల్ల ఎలా అంటే ప్రతీదీ ఏది చేస్తున్నా ఒక హెల్ప్ అవుతుంది తప్ప ఎప్పుడు ఫ్లాప్ అవ్వలేదు ఇప్పటిదాకా లక్కీగా. ఓకే. సో అంటే మీ వర్క్‌లో అయితే మీరు పర్ఫెక్ట్ ఉంటారు. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఏం చదువుకున్నారు మేడం? మాస్టర్స్ అయిపోయింది డిజైనింగ్‌లోనే. డిజైనింగ్‌లో హ్మ్. మాస్టర్స్. అసలు ఫస్ట్ నుంచి అంటే మీ లైఫ్ స్టైల్‌కి సంబంధించి ఏమేమి ఇప్పటివరకు చేసుకున్నారు? హ్మ్. ఏ ఇయర్ పాస్డ్ ఔట్? మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఒకసారి ఫ్రమ్ భీమవరం బోర్న్ అండ్ బ్రాట్ అప్ అంతా అక్కడే. 10థ్ వరకు అక్కడే. ఆల్‌మోస్ట్ 2009 ఆ టైంలో పాస్డ్ ఔట్. 10థ్ బిల్ ఆ టైంలోనే. హ్మ్. సో, అక్కడి నుంచి కట్ చేస్తే ఇంటర్ తర్వాత హైదరాబాదు. సో, అప్పటి వరకు ఎలా అంటే నేనొక అల్లరి పిల్ల. హ్మ్. హాస్టల్‌లో పడేశారు. మన బాధ తట్టుకోలేక. ఆ హాస్టల్ కూడా ఎలా అంటే కైండ్ ఆఫ్ ఇట్స్ నాట్ ఏ హాస్టల్. ఒక పొద్దున్నే 4:00 లేవాలి, యోగా చేయాలి, సూర్య నమస్కారాలు చేయాలి, అగ్నిహోత్రం ఉంటుంది, విష్ణు సహస్రనామాలుంటాయి, 6 గంటలకి చన్నీళ్ళ స్నానం ఉంటుంది. దెన్ అక్కడ ఎలా అంటే ఒకటి చిన్న లేదు, పెద్ద లేదు. ఓకే. క్యాస్ట్ గాని, చిన్న, వీడు పెద్ద, వీడి ఆస్తి ఏముండవు. ప్రతి ఒక్క సిక్స్త్ క్లాస్ ఉందా? క్లాస్ రూములు తుడవాలి. సెవెంత్ క్లాస్ ఉందా? కారిడార్స్ తుడవాలి. ఎయిత్ క్లాస్ ఉందా? కల్లాపేసి ముగ్గులెయ్యాలి. నైన్త్ క్లాస్ ఉందా? కుకింగ్, వంట చేయాలి. 10థ్ క్లాస్ ఉందా? మేజర్ వర్క్, పూజ గది ఇట్లాంటివి కొన్ని పనులుంటాయి. క్లాస్ వైస్ డివైడ్ అయిపోతాయి. అక్కడ దానివల్ల నేను చాలా నేర్చుకున్నాను. ఇది చాలా ఫస్ట్ ఫ్రెష్‌గా విన్నా నేను. ఇంతవరకు ఎప్పుడు ఎక్కడండి స్కూలు? భీమవరంలో. హ్మ్. భీమవరంలోనా? వెరీ నైస్. ఇప్పుడు లేదు, తీసేశారు. హ్మ్. మేబీ నాకు లక్కీగా పడేశారు అందులోని. సో, దానివల్ల ఎలా అంటే చాలా నేర్చుకున్నాను ఆ టైంలో. ఓకే. ఈ కాన్సంట్రేషన్ రావటం, చాలా తక్కువ టైంలో నేర్చుకొని ఉంటాను. ఇది అండ్ చాలా యూనిక్‌గా ఉంది. ఇంతవరకు ఎప్పుడు హ్మ్. వినలే కాన్సెప్ట్ కూడా. అంటే దీనివల్ల మనకి చాలా
ఉపయోగం గూడా ఉంటది కదా! అంటే నాకు వంటొచ్చింది అక్కడి నుంచే. అండ్ నా వంట ఇప్పుడు చాలా మందికి నచ్చుద్ది నేను చేసే వంట. అండ్ నాకు స్కెచెస్ వచ్చినయి కూడా అక్కడి నుంచే. నాకు దాని మీద ఇంట్రెస్ట్ ఉందని అప్పుడే అర్థమైంది. అది బికాజ్ ఆ టైంలో నేను హిందీ ఒక పీరియడ్ స్కిప్ కొట్టడానికి స్కెచ్‌లు వేసుకునేదాన్ని. ఓకే. స్కూల్ ఆఫ్టర్ పేరేమన్నారు? మహాత్మా గాంధీ యోగా విద్యాలయం. హుహుహు. ఇప్పుడు లేదు. ఇప్పుడు లేదు. ఓకే. జనరల్ కంటెంట్ ఆర్ పాజిటివ్ కంటెంట్, ఇన్ఫర్మేషన్, ఎంటర్‌టైన్‌మెంట్ ఇవన్నీ ఉన్నాయండి మన యూట్యూబ్ ఛానల్‌లో. సో, మీకొక మంచి పాజిటివ్ ఎనర్జీ కావాలి అంటే రోజు ట్యాగ్ తెలుగు ఛానల్‌ని చూసి ఎంజాయ్ చేయండి. all kinds of cinema updates, all kinds of news, all kinds of celebrity interviews. So మీకు అన్ని ఎగ్జైటింగ్ స్టఫ్, సినిమా రిలేటెడ్ స్టఫ్ అంతా మీకు తెలుగులో ఉంటుంది. సో సబ్స్క్రైబ్ టు ఇట్ అండ్ ఫాలో ఇట్. థ్యాంక్ యూ.